నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త, సుప్రసిద్ధ వ్యాపారవేత్త, భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు నీతా. ఫోర్బ్స్లోకి ఎక్కువగా, ముఖ్యంగా ఏదైనా ఒక వ్యక్తి విజయాన్ని సాధిస్తే ఫోర్బ్స్లోకి ఎక్కగానే అకస్మాత్తుగా ఇవాళ గ్రేట్ ఉమెన్ అయిపోలేదు నీతా అంబానీ. ఆల్రెడీ ఆమె ఇమేజ్ ఆమెకుంది. ఫోర్బ్స్ లిస్ట్లో ఫారెన్ కరెన్సీతో ఆమె ఇమేజ్ని తూకం వేయలేం. డబ్బు ఉంది, మంచి మనస్సు ఉంది, ఇచ్చే గుణం ఉంది. అందుకని గ్రేట్ ఉమెన్ అయిపోలేదు నీతా అంబానీ. ఆల్రెడీ ఆమె ఇమేజ్ ఆమెకుంది. విరాళాలతో, వితరణలతో, వ్యాపకాలతో కొత్తగా ఆమెకు ఇమేజ్ని ఇవ్వలేం. అంత పెద్ద రిలయన్స్ ఉండి కూడా ఆమె కటౌట్ ముందు అంత స్వల్పమే. అవును, రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ మొదట ఆమె కటౌట్ని చూశారు. ఆ తర్వాత ఆడిటోరియంలోకి వెళ్ళి ఆమె డాన్స్ని చూశారు. ఆ తీరు పద్ధతి చూశారు. కోడలిగా చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కూడా ఆ మామగారి కోడలుగానే ఉన్నారు నీతా అంబానీ. తానేం సాధించినా, తనెంత కీర్తిని ఆర్జిస్తున్నా పెళ్లి ముందు నాటి అమ్మాయిగానే ఉన్నారు. అదే నీతాని ఒక గ్రేట్ ఉమెన్గా, ఇన్స్పిరేషనల్ పర్సన్గా నిలిపింది. నీతా అంబానీ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ సహసారథి, ఇప్పుడు లేటెస్ట్గా మోస్ట్ పవర్ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమెన్. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏటా విడుదల చేస్తుండే ఈ లిస్టులో తొలిసారిగా నీతా పేరు కూడా కనిపించింది. ఈ లిస్టులో అందరికన్నా పైన నీతా కనిపిస్తారు. లిస్టులో నీతా చాలా దేశాలను బీట్ చేశారు. చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, హాంకాంగ్, జపాన్, సింగపూర్, ఫిలిప్పైన్స్, న్యూజిలాండ్ ఈ దేశాలలో మహిళా పారిశ్రామికవేత్తలందరినీ కూడా వెనక్కు తొక్కి ఫోర్బ్స్ పరుగుల పందెంలో ముందుకు దూసుకొచ్చారు. నీతా గురించి ఫోర్బ్స్ ఏమని వ్యాఖ్యానించిందో తెలుసా? కోటీశ్వరుల భార్యలు వాళ్ళెంత సమర్థులైనా భర్తల నీడలుగానే మిగిలిపోతారు. కానీ నీతా అంబానీ అలా కాదు. ఆమె సాధించిన విజయాలన్నీ వెరీ ఇంప్రెసివ్. డబ్బులున్నాయి, తిని కూర్చుంటే సరిపోదా? కానీ నీతా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వెలుగు వెనుక జ్వాల. నీతా గురించి ప్రపంచానికి కొత్తగా తెలియాల్సిందేం లేదు. అయితే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనే ఉంటుంది. ఆమె అంబానీ గారింటికి కోడలు ఎలాగయ్యారనేదే. అనిల్, టీనాల ప్రేమ కథ వాళ్ళిద్దరిని వెలుగులోకి తెస్తే, ముఖేష్, నీతాల ప్రేమ కథ మనిషి జీవితంలో ప్రేమ గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ వెలుగు వెనకే జ్వాల నీతా. అనిల్ ప్రేమకు తండ్రి ధీరుభాయ్ అంబానీ ఒప్పుకోలేదు. అనిల్ ఒప్పించాడు. ముఖేష్కి స్వయంగా ధీరుభాయే నీతాని వెతికి తెచ్చారు. మరి నీతా అమ్మాయి ఒక గుజరాతీ. అమ్మ జానపద నృత్య కళాకారిణి. నీతాకి 8 ఏళ్ల వయసులో తల్లి దగ్గరే నృత్యప్రాసన జరిగింది. భరతనాట్య నర్తకిగా ఎదిగింది. దేశమంతా ప్రదర్శననిస్తోంది. ఓ రోజు ధీరుభాయ్ ముంబైలోని బిర్లా మాతోశ్రీ ఆడిటోరియంలో ఆమె డాన్స్ చూశారు. డాన్స్ బాగుంది, అమ్మాయి బాగుంది. ఎంత బాగుందంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకే అందం తెస్తోంది. ఆ అమ్మాయి ఎవరు అని నిర్వాహకుడిని అడిగారు ధీరుభాయ్. ఆ కుటుంబం గురించి అందుబాటులో ఉన్న వివరాలన్నీ కూడా అప్పటికప్పుడు రాబట్టారు. ఆఖరికి ఫోన్ నంబర్ కూడా. ఎంతైనా అంబానీ కదా. ఆ మరునాడే నీతా ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. నీతానే ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను ధీరుభాయ్ అంబానీని, నీతో మాట్లాడాలి నీతా అంటూ అటు నుంచి గంభీరమైన స్వరం. అవునా, అయితే నేను ఎలిజబెత్ టైలర్ని అంటూ నీతా సమాధానం ఇచ్చిందట. అలా అనేసి వెంటనే ఫోన్ పెట్టేసింది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన కోసం కాల్ చేస్తారని పాపం నీతా మాత్రం ఎందుకు అనుకుంటుంది? మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి నీతా నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారు. ధీరుభాయ్ గొంతుని గుర్తుపట్టారు. ఫోన్ మాట్లాడినాక నీతా వైపు తిరిగి మనం ధీరుభాయ్ని కలవడానికి వెళ్తున్నామన్నారు. నీతా ఆసక్తి చూపించలేదు. తండ్రి ఆమెను ఎలాగోలా ఒప్పించేశారు. అంబానీ వారింటికి ఆహ్వానం అయింది. మరి ధీరుభాయ్ ఆఫీస్కు వెళ్ళి కలిశారు తండ్రి కూతుళ్ళు. నీతాని చాలా విషయాలు అడిగారు ధీరుభాయ్. చదువు గురించి, తన అలవాట్ల గురించి, వంట నైపుణ్యాల గురించి, ఇంకా ఒకటా రెండా చాలా. తరువాత తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఎందుకు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్తో చూసింది నీతా. నిన్ను
మా ముఖేష్ జీవిత భాగస్వామిగా చూడాలనుకుంటున్నాను అన్నారు ధీరుభాయ్. నీత సడన్గా ఆ మాట అనేసరికి ఆశ్చర్యపోయింది. అవునని లేదు, కాదని లేదు. ఆ రాత్రి నీత కుటుంబ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకున్నారు. మరునాడు నీత ధీరుభాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కింది. ఇక ఇక్కడి నుంచి జరిగిందంతా నీటా మాటల్లో వింటే మాత్రం ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతాయి. మరి అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీత కాలింగ్ బెల్ నొక్కారు. తలుపు తెరుచుకుంది. ఎదురుగా తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంటు వేసుకున్నటువంటి ఒక యువకుడు. హాయ్, ఐఎమ్ ముఖేష్ అన్నాడు. తన కోసం వచ్చినటువంటి వాళ్ళకి తలుపులు తెరవడం ఇప్పటికీ నాకు ఒక ఆశ్చర్యంగానే ఉంటుంది అంటారు నీత. అది నవంబర్ నెలట. డిసెంబర్లో ప్రపోజ్ చేశారు. పెళ్లి చేసుకుందామన్నారు. అప్పుడు ట్రాఫిక్లో ఉన్నారట. గ్రీన్ లైట్ వెలిగింది. వాళ్ళ కారు కదలేదు. నువ్వు ఏ సంగతి చెప్పే వరకు కారు కదిల్చేది లేదు అన్నారట. వెనక నుంచి హారన్స్ ఒకటే హోరు. ఎస్ చెప్పేశారట నీత. వాళ్ళ పెళ్ళి మార్చ్ 1985 8వ తేదీన జరిగింది. అసలు ఆమెకు ఎంత ఆశ్చర్యపరిచే విషయం అయితే, నేను సింపుల్గా ఉంటాను, మరి నేను ఎలా నచ్చాను? తనలో తెచ్చిపెట్టుకుంది ఏదీ లేదు. ఒక మంచి అమ్మాయికి నేను మనసిచ్చేశానని నాకు అర్థమైపోయిందంటారు నీతా గారు కూడా. నీతాలోని పట్టుదలకి ముఖేష్ అభిమాని అయిపోయాడు. దేన్ని ఆమె మధ్యలో వదిలేదు. దేన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా నిర్ణయం తీసుకోదు. మంచి బిజినెస్ మ్యాన్కి కానీ ఉమెన్కి కానీ ఉండాల్సిన లక్షణాలు ఇదొకటి. అదొక ప్లస్ పాయింట్ అంబానీ కుటుంబానికి అని చెప్పొచ్చు. ఇక పిల్లల్ని అంబానీలా పెంచలేదు నీత. పిల్లలు క్యాంపింగ్ స్కూల్లో చదివించారు. ఒకరోజు చిన్న కొడుకు వచ్చాడు. 5 రూపాయలు అడిగాడట. ప్రతి శుక్రవారం అతనికి నీత 5 రూపాయలు ఇస్తారు. ఆ కోట అయిపోయింది. ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అని తన కొడుకునన్నారు. ఈరోజు నేను 2 సమోసాలు కొనుక్కోవాలి అన్నారట కొడుకు. ఇక అప్పుడు ఇంకో సంగతి కూడా చెప్పారట. స్కూల్లో తనని అంతా నువ్వు అంబానీ కొడుక లేదా బిచ్చగాడి కొడుక అని అంటున్నారు. అది విని ముఖేష్ కదిలిపోయారు. కానీ నీత చలించలేదు. పిల్లల దగ్గర ఎక్కువ డబ్బు ఉండకూడదని చెప్పి తిరిగి అదే ఖాళీ చేత్తో కొడుకుని పంపించారు. ఇవాళకి ఈషాకి కానీ ఆకాష్కి కానీ అనంత్కి కానీ డబ్బులు కావాలంటే వచ్చి అమ్మని అడగాల్సిందే. అలాగని పిల్లల్ని మరీ కట్టడి చేయలేదు నీత. వాళ్ళు చెప్పింది కూడా వింటారు. తను చేయదలుచుకుంది చేస్తారు. అది ఇద్దరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేది. ఇదే సూత్రాన్ని కంపెనీ నిర్వహణలో కూడా పాటిస్తున్నారు నీత. కేవలం ఒక మహాసామ్రాట్కి భార్యగానే కాకుండా తనదైన శైలిలో చూపిస్తారు. ఈషాయల్ యూనివర్సిటీలో చదువుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ పనుల్లో తల్లికి సహాయంగా ఉంటుంది. పెద్ద కొడుకు ఆకాష్ 4G సర్వీసెస్లో తండ్రికి చేదోడుగా ఉంటున్నారు. చిన్న కొడుకు అనంత్ అంబానీ ఈ మధ్య వెయిట్ తగ్గి కనిపిస్తున్న కుర్రాడే ఇతరు. ఇక పద్ధతులు, ప్రణాళికలు నీతాకి సొంతం. ఇంట్లో 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళు కట్టించుకున్నది, ఇంకొకటి వాళ్ళు దేవాలయంలాగా చూసుకునేది. అదే డైనింగ్ హాల్. కుటుంబ సభ్యులంతా కూడా ముంబైలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా రాకున్నా వారి భోజనం అనేది మొదలు కావరు. అందరూ రావాల్సిందే. ఈ నియమాన్ని నీతానే పెట్టారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది సమాజానికి ఏదో ఒక రూపంలో ప్రయోజనకరం అవుతుంది అని ఆలోచిస్తారు నీత. ఇది భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి పెట్టుకునిందే. ఇంకా చెప్పాలంటే దేశ నిర్మాణానికి సంబంధించిన ఏ కళనైనా నీత, ముఖేష్ ఇద్దరూ కలిసే కంటారు. ఆ కళని నిజం చేసుకోవడానికి కలిసే కష్టపడతారు. అయితే ఇందులో ప్రధానమైన భాగస్వామ్యం నీతాదేనని అంబానీ గ్రూప్ కుటుంబం మొత్తం కూడా ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఆమెకంత స్వేచ్ఛ. ముఖ్యంగా కేవలం తన సామ్రాజ్యాన్ని అక్కడితో ఆపలేదు. ముంబై ఇండియన్స్ అంటూ తనకి క్రీడలంటే అమితమైన ఆసక్తి ఉన్న కారణంగా IPL జట్టులో ముంబై ఇండియన్స్ని కొనడానికి ప్రధాన కారణం కూడా నీతానే. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆమెకున్న ఇంట్రెస్ట్ల గురించి ఎన్నో వార్తలను కూడా మనం చదివాం. ఇక ఆమె చేసేటువంటి డొనేషన్స్ విషయాలకి వెళ్తే లెక్కలు పెట్టలేనంతగా ఉంది. ఎందుకంటే ఆమె చేసే గుప్తదానాలు ఎన్నో ఉన్నాయి. ఇక అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలకి చదువులు చెప్పించడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం ఆమె చేస్తున్న ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఇలా కేవలం ఒక డబ్బున్న భార్యగా మాత్రమే కాదు,
తను ఎలా అయితే పెళ్లికి ముందు ఒక సాధారణమైన అమ్మాయిలా ఉండేదో అలానే ఆమె ఇప్పటికీ కూడా తన జీవితాన్ని మలుచుకుంటూ విలువలను మర్చిపోకుండా తన స్టేటస్ని పక్కన పెట్టకుండా అన్నీ సైమల్టేనియస్గా కొనసాగిస్తూ అటు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా, ఓ మంచి తల్లిగా, భార్యగా రిలయన్స్ అంబానీ ఇన్స్టిట్యూట్ మొత్తాన్ని కూడా తన కార్యనిర్వహణలో కనుసన్నల్లో నడిపిస్తున్న ధీర వనిత, స్ఫూర్తిదాయకం నీతా అంబానీ గ్రేట్ ఉమెన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.